శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పక్షఫలాల కార్యక్రమంలో వృషభ రాశి ఫలితాలు నవంబర్ 15వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు. ఈ నవంబర్ 15 నుంచి 30 మధ్య వృషభ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ రంగాల్లో పైకి రావటం అనేది, అభివృద్ధి కాంచటం అనేది ఉంటుందో ఇత్యాది విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ప్రస్తుతం ఉన్న గోచార స్థితి ఏదైతే ఉంటుందో అది చాలా ఆశాజనకంగాను, అభివృద్ధిదాయకంగాను, శ్రేయోదాయకంగాను బలపడటం అనేది అయితే కనిపిస్తుంది. విదేశీ ప్రయాణాలు సాకారమవుతాయి. తర్వాత వ్యాపార విస్తరణ కోసం ఎవరైనా సరే ప్రయత్నిస్తున్నట్టయితే వారి ప్రయత్నాలు కూడా ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది అయితే జరుగుతుంది. తర్వాత మరి భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి, ఏదైనా సరే పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి, అంటే శ్రమతో కూడిన వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే శారీరకంగా కూడా కొంత కష్టపడి రావాల్సిన పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మరింత విజయం లభించడం అనేది అయితే ఉంటుంది. ప్రస్తుతం మరి శని వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా లాభస్థానంలో క్రమంగా ఈ నెల చివరికి వచ్చేప్పటికి మీకు శని వక్రాన్ని దాటి ముందుకు రావటం అనేది ఉంటుంది. కనుక ఏదైతే నవంబర్ చివరికి అడుగు పెడతామో ఇంచుమించుగా అక్కడి నుంచి మరింత అభివృద్ధి పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగం కావాలి అనుకుని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంతసేపు ఉన్న చోటనే కదలకుండా ఆశలు పెట్టుకుంటే అంత పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. కనుక ఏదైనా సరే విదేశాలకు వెళ్ళడానికైనా లేదా తమ యొక్క ప్రదేశాలను మార్చి మరొక ప్రదేశాలకు వెళ్ళగలిగితే అప్పుడు మీకు ఎక్కువగా మీ కళలు నెరవేరే పరిస్థితి ఉంటుంది. కానీ ఏదైతే మరి ఈ ఉద్యోగ స్థానంలో రాహు ఉండటం వల్ల మనకి సరైన ఆలోచనలు ఇవ్వకపోవచ్చు, మార్పులకు మనం అంత సుముఖంగా ఉండకపోవచ్చు. ఏదో వాళ్ళకి బాగుండలేదు, వీళ్ళకి బాగుండలేదు, లేదా వాళ్ళకి ఆసరాగా ఉండాలి, వీళ్ళకి ఆసరా ఉండాలి, ఈ రకమైన భ్రమలకు లోనైనట్టయితే కనుక ఈ ఉద్యోగ జీవితం అనేది భ్రమగానే మిగిలిపోతుంది తప్ప అంత అభివృద్ధిదాయకంగా ఉండదు. కనుక కొత్తగా ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళు కొద్దిగా ఏదైనప్పటికీ కూడా, లేదా మరింత మంచిని మనం పొందాలి, మరింత సంపాదన పెరగాలి, ఇలా ఏదైతే మనం ఆలోచిస్తున్నామో దానికి కొద్దిగా ఉన్న చోటు కన్నా కూడా కొద్దిగా దూరంగా వెళ్ళినట్టయితే మీకు మరింత మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. లేదు వచ్చే ఆ 4 రూపాయలతోనే నేను సంతృప్తికరంగా ఉంటాను అనుకుంటే అక్కడితో ఆగిపోతుంది మీ జీవితం తప్ప పెద్దగా ఎదుగు బదుగు అనేది ఉండదు. ఇది గమనించగలరు. సరే, ఇప్పటికే ఉద్యోగంలో ఉండి ఏదైనా సరే మంచి మార్పుల కోసం చూస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే ఖచ్చితంగా ఎంతో కొంత మంచి జరగటం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఈ నెలాఖరికి వచ్చేప్పటికి క్రమంగా వీరికి ఉండే సమస్యలన్నీ చాలా వరకు తగ్గుముఖం పట్టడం అనేది అయితే ఉంటుంది. ఇటు కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ముఖ్యంగా ప్రేమ, పెళ్ళి, స్వతంత్ర వివాహాలు ఇలాంటి ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో అలాంటి వారికి కొంతవరకు ఇంకా సులభంగా ప్రస్తుతం ఉన్న గోచార స్థితి వాళ్ళ పెళ్లిపేటల వైపు నడిపించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక సరే, ప్రేమ లేదు, దోమ లేదు, మేమేదో మా పిల్లలకి మా చేతులతో 4 అక్షంతలు వేయాలనుకుంటున్నాం, మేము కుదిర్చిన పెళ్ళే వాళ్ళు చేయాలనే కలలో ఉన్నాం, అది మరి నెరవేరుతుందా లేదా అని కూడా తల్లిదండ్రుల ఆకాంక్ష అనేది ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం వాళ్ళకైనా వీరికైనా అంటే వాళ్ళకి 1% ఎక్కువ విజయం అని చెప్పామే తప్ప అసలు విజయం లేదు అనేది కాదు. డిసెంబర్ 7 లోపు ప్రస్తుతం ఏదైనప్పటికీ కూడా ఈ వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు వీళ్ళు బలంగా చేసినట్టయితే తప్పకుండా సానుకూలం అవ్వడానికి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కనుక
మీ పిల్లలకి పెళ్లి చేయాలి అనే ఉద్దేశం ఉంటే గనక కొద్దిగా గట్టిగా ప్రయత్నించండి. మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది. ఆ రకంగా మీరు మరి దానికి శ్రమ పడండి. ఎందుకంటే ఈ వృషభ రాశి అనేది ఏదైతే ఉంటుందో, ఆ వృషభ రాశి వాళ్ళు ఎంతో కొంత శ్రమ పడితే తప్ప, బాగా పట్టుదల చూపితే తప్ప, పనులు సుసాధ్యం అవ్వటం అనేది కొద్దిగా అసాధ్యం. ఎందుకంటే వీరికి శని భగవానుడి యొక్క దయ కావాలి. ఆ శని భగవానుడు కొద్దిగా ఆలస్యంగా స్పందిస్తాడు కనుక, మరి వీరు అనుకున్నంత వేగంగా పనులు జరగకపోవచ్చు కానీ వ్యతిరేకత అయితే లేదు. ఖచ్చితంగా మంచే ఎక్కువ జరగటం అనేది అయితే కనిపిస్తుంది. ఇటు మీరు ఏ రంగం ఎంచుకున్నంటే ఇటు పెళ్లి కావాలని కోరుకుంటే పెళ్లి విషయంలో, ఉద్యోగంలో లాభపడాలంటే ఉద్యోగ విషయంలో, వ్యాపారంలో కుదురుకోవాలనుకుంటే వ్యాపారంలో, ఇలా శ్రమాధిక్యతతో చక్కటి విజయాలు మీకు ఈ పక్షంలో సొంతం అవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఏదైనప్పటికీ కూడా మనం పార్ట్నర్‌షిప్ వ్యవహారాలు ఇలాంటి వాటికి ఈ పక్షం అనేది దానికి కూడా ఎంతో కొంత అనుకూలకంగానే ఉంటుంది. కొత్తగా ఎవరైనా సరే మరి భాగస్వామ్య వ్యాపారాలు చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా మొదలెట్టుకోవచ్చు. ఇతరుల పరంగా మాత్రం అంటే మనం చేసే చోట గానీ, మనం ఎవరితో అయినా సరే కలిసి చేసే పనుల్లో గానీ మరి పరస్పరం అంటే మగవాళ్ళకైతే ఆడవాళ్ళు, ఆడవాళ్ళకైతే మగవాళ్ళు. వాళ్ళ వల్ల ఏవైనా సరే కొంత ఇబ్బంది లేదా మన యొక్క అభివృద్ధిలో వాళ్ళ యొక్క అడ్డుగోలు వీటి వల్ల కొంత ఇబ్బంది పడటం అనేదైతే జరగచ్చు. ఇక స్వతంత్రంగా ఉండే వాళ్ళకి పెద్దగా ఏది అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. అంటే వాళ్ళ దగ్గర అలాంటి అవకాశం లేనిపోతే అంటే ఎవరికి వాళ్ళు అందరూ కూడా మగవాళ్ళే చేసుకునే చోట కానీ, ఎవరికి వాళ్ళంతా ఆడవాళ్ళే చేసుకునే చోట కానీ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక ఇతరత్ర ఈ పక్షంలో మరీ చెప్పుకోదగిన ఇబ్బందులు కనపడటం లేదు కానీ, ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో ముఖ్యంగా అమ్మగారు లేదా నాన్నగారు వారి యొక్క ఆరోగ్య విషయంలో తరచు కొంత ఆందోళన చెందడం కానీ, మరి ఏదైనప్పటికీ కూడా కుటుంబ సభ్యుల రీత్యా మధ్య మధ్యలో మనం ఆసుపత్రి సందర్శనం కానీ అవసరం కావచ్చు. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా చక్కటి సానుకూలమైన వాతావరణం అయితే మీకు కనపడుతోంది. ఇక ఈ పక్షంలో ఈ వృషభ రాశి వాళ్ళు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా బుధ, శుక్ర, శనివారాల్లో చేసినట్టయితే గనక కొంత మంచి పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా శనివారాలు ఆంజనేయ స్వామికి 19 ప్రదక్షిణాలు చేసి రావటం వల్ల కూడా మరింత ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈ నెలలో వీరికి 5వ తారీఖు మరి అంటే 15వ తారీఖు, తర్వాత వచ్చేప్పటికి 18వ తారీఖు, 23వ తారీఖు, 27వ తారీఖు వీరికి ఎక్కువగా అనుకూలకంగా ఉండే తేదీలు. ఇవి ఈ పక్షంలో వృషభ రాశి ఫలితాలు.